వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాబోతుంది, మనందరికీ తెలుసు. దాంట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలను చూస్తే, ఋగ్వేద ఈజ్ డివైడెడ్ ఇంటూ, ఋగ్వేదాన్ని ఎలా డివైడ్ చేశారు అని అడుగుతున్నారండి. అంటే వేదాల గురించి అడిగారు ఇక్కడ. మనకి ఋగ్వేదాన్ని 10 మండలాలుగా విభజించడం జరిగిందండి. 10 మండలాస్. ఋగ్వేదాన్ని ఎలా డివైడ్ చేశారంటే మండల అంటారు. 10 మండలాలుగా డివైడ్ చేశారు. ఈ 10 మండలాస్లో మొత్తం 1028 సూక్తాస్ ఉన్నాయి. సూక్తులు లేదా సూక్తాలు 1028 సూక్తాలు ఉన్నాయి. సో సూక్తాస్ అంటారు. 10 మండలాలుగాను ఋగ్వేదాన్ని 1028 సూక్తాస్ కాను, అండ్ దాంతోపాటు 10,600 మంత్రాలుగా డివైడ్ చేశారు. ఇది సూక్తాలు అంటే మండలాలు, 10 మండలాలు, 1028 సూక్తాస్ అండ్ 10,600 మంత్రాస్, ఇలా ఋగ్వేదాన్ని డివైడ్ చేశారు. తర్వాత అంటే ఇక్కడ మనకి ఋగ్వేదాన్ని ఎలా డివైడ్ చేశారండి? ఋగ్వేదాకి ఫస్ట్ ఇనిషియల్ డివైడ్ ఏంటంటే మండలాస్ అంటే మండలాలుగా విభజించారు. తర్వాత అనువాకాస్ లేదా అనువాకాలు అంటే ఏంటంటే యజుర్వేదం, సామవేదాన్ని అనువాకాలుగా డివైడ్ చేశారు. మనం సూక్తాస్ కూడా చూసాం. 10 మండలాలని మళ్ళీ 1028 సూక్తాలుగా డివైడ్ చేశారు. తర్వాత అధ్యాయాలు, మనకి అధ్యాయం అనే పదం భగవద్గీతలోను, తర్వాత బ్రాహ్మణాస్లోను, ఉపనిషత్స్లోను, లేటర్ వేదిక్ టెక్స్ట్లో మనకి ఈ అధ్యాయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా భగవద్గీత ఇలాంటి వాటిలో అధ్యాయాలు కనిపిస్తాయి. సో అంటే ఒక్కొక్క టెక్స్ట్, ఆ టెక్స్ట్ని ఎలా డివైడ్ చేశారు అనే కోణంలో ఈ ప్రశ్న అడగటం జరిగిందనమాట. సో వీటి మీద మనకి అవేర్నెస్ ఉండాలి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.